ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ వాతావరణం కొద్దిగా చల్లగా ఉన్న రోజుల్లో జలుబు దగ్గు లాంటివి వస్తే ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఈ సీజన్ వల్ల వచ్చింది అని అంటూ ఉంటాం. మరి వైరస్ బ్యాక్టీరియాల వల్ల కాకుండా ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ స్వీట్స్ తినటం వల్ల జలుబు ఎందుకు వస్తుందో ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. అసలు పంచదారతోనూ లేకపోతే ఎక్కువ బెల్లంతో తయారు చేసిన స్వీట్స్కి జలుబు దగ్గులు రావటానికి స్పష్టమైన సైంటిఫిక్ ఆధారాలు పరిశోధనల ద్వారా రుజువని నేను ఈరోజు మీకు అందిస్తాను. ఇది ప్రాక్టికల్గా కూడా నేను చిన్నప్పుడు రోజుల్లో గమనించడం జరిగింది. ఏదైనా ఒక లడ్లు కానీ ఇట్లాంటి బాగా పంచదారతో చేసిన స్వీట్స్ 3-4 రోజులు ఎప్పుడైనా తిన్నామనుకోండి, అక్కడి నుంచి వెంటనే జలుబు దగ్గు ఇట్లాంటివి కొంచెం మొదలయ్యేవి. అంటే అవి లోపల ఏం మార్పు తీసుకొస్తాయి అంటే, నాకు స్వీట్ పడట్లేదు, స్వీట్ తింటే తేడా వస్తున్నది కాబట్టి అట్లాంటి వాటిని మానేస్తే మంచిదని కొంచెం అర్థమైంది. కానీ ఎందుకు అనేది ఎప్పుడు కూడా అర్థం కాలేదు. మరి చాలామంది వైరస్ వల్ల బ్యాక్టీరియాల వల్ల ఆ ఇన్ఫెక్షన్ కలిగించటం వల్లే మనకి జలుబు దగ్గులు వస్తాయి, కానీ స్వీట్స్ తింటే జలుబేం వస్తుంది, ఐస్ క్రీములు తింటే జలుబేం వస్తుంది ఇట్లా అంటుంటారనమాట. మీరు గమనించుకోండి, మీ పిల్లలు దసరా హాలిడేస్ 10-12 రోజులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇళ్లల్లోనూ బాగా అందరూ వండి పెడతారు, బంధువుల ఇంటికి వెళ్తారు, అక్కడ స్వీట్స్ హాట్స్ బాగా పెడతారు. సమ్మర్ హాలిడేస్ అలాగే క్రిస్మస్ హాలిడేస్ ఈ సందర్భాల్లో పండగలప్పుడు ఎక్కువ రోజులు తినేసరికి ఆ తర్వాత అందరికీ ఇంట్లో ఎవరొకళ్ళకి జలుబు దగ్గు ఇట్లాంటివి ఎక్కువ వస్తుంటాయి. 4 ముఖ్యమైన కారణాలు చెప్తాను. మొట్టమొదటిది, మనం స్వీట్స్ తినేటప్పుడు నోట్లో పంచదార పదార్థాలు తగిలినాయి అనుకోండి, ఆ పంచదార పదార్థాలకి ఈ నోరు గొంతు భాగంలో ఉండే బ్యాక్టీరియాలు పంచదారను తీసుకుని స్పీడ్గా పెరుగుతాయి. చెడ్డ సూక్ష్మజీవులు విభజన చాలా స్పీడ్గా ఉంటుంది, ఎందుకంటే చెడ్డ సూక్ష్మజీవులకి మంచి ఆహారం దొరికింది కదా, అందుకని ఆహారం తీసుకోవటం బాగా 2, 4, 4, 16 అయిపోవటం, విభజన బాగా పెరుగుతుంది. ఇలాంటివి ఇంకా 3 కారణాలు ఉన్నాయి. మరి ఇవి ఎవరు నిరూపించారో నేను ఒకసారి చెప్తాను, ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చదువుకున్న వారం కదా. సైంటిస్టులు పరిశోధన ద్వారా రుజువు చేస్తే ఎక్కువ నమ్మకం కలుగుతుంది కదా. 2017 సంవత్సరంలో గాల్డ్స్టోన్ ఇన్స్టిట్యూట్ USA వారు మరియు మెల్బోర్న్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా వారు ఇరువురు కలిసి సంయుక్తంగా స్వీట్లు తినటానికి జలుబు దగ్గు పెరగటానికి కారణాలని విశ్లేషించి మనకు అందించడం జరిగింది. మొదటి రీజన్, నోట్లోని గొంతు భాగాల్లో చెడ్డ సూక్ష్మజీవులు పెరిగిపోతాయి. ఇక రెండవ రీజన్, మనం పంచదారతో చేసిన స్వీట్స్ కానీ బెల్లంతో బాగా చేసిన స్వీట్స్ కానీ తీసుకున్నప్పుడు రక్తం లోపలికి చక్కెర పదార్థాలు స్పీడ్గా వెళతాయి, ఎందుకంటే డైరెక్ట్ చక్కెరలే కదా ఇవి. లోపలికి వెళ్ళి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. రక్తంలో సడన్గా పెరిగిన చక్కెర స్థాయిల్ని నియంత్రించడానికి ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఇట్లా రక్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పెరిగే కొద్దీ లంగ్స్లో మ్యూకస్ పొరలు యాక్టివేట్ అయ్యి ఎక్కువ జిగురుని స్రవిస్తాయటండి రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగే కొద్దీ. అందుకని శ్లేష్మం ప్రొడక్షన్ లంగ్స్లో పెరగటానికి ఇది ఒక రెండో రీజన్. ఇక మూడవది, ఇట్లా శ్లేష్మం ఎక్కువైనప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది సహజంగా పెరుగుతుంది మన లోపల. ఆ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేసే మెకానిజం రక్షణ వ్యవస్థ. బ్యాక్టీరియాలు కూడా పెరుగుతాయి కదా పంచదార వల్ల. ఈ బ్యాక్టీరియాల గ్రోత్ వల్ల శరీరానికి ఇన్ఫ్లమేషన్ పెరిగి కాస్త మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేయటానికి రక్షణ వ్యవస్థ రంగంలో దిగాలి. రక్షణ వ్యవస్థకు మరి బ్యాక్టీరియాలు ఇట్లా పెరిగి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కలిగిస్తున్నాయి, దాన్ని కంట్రోల్ చేయని గస్తీగాసి సమాచారం అందించే మెకానిజం టీ హెల్పర్ సెల్స్ చేస్తాయి. ఈ టీ హెల్పర్ సెల్స్ ఎక్కడికక్కడ పోలీసులు చూడండి గస్తీగాస్తూ ఇన్ఫర్మేషన్ చేరవేస్తుంటారు కదా, అలా గస్తీగాస్తే మెకానిజం ఈ టీ హెల్పర్ సెల్స్ చక్కెర స్థాయిలు ఎక్కువ అయ్యేసరికి ఈ సప్రెస్ అయిపోతాయి అట టీ హెల్పర్ సెల్స్, అవి పనిచేయకుండా అయిపోతాయి. ఇక రెండోది, రక్షణ వ్యవస్థలో మ్యాక్రోఫేజ్ కణాలు ఉంటాయి, ఇవి బ్యాక్టీరియాలని మింగేసేస్తాయి. బ్యాక్టీరియాలు కనపడితే చాలు అవి మింగేసి పరపర నవిలేసి భస్మం చేసేస్తాయి. అలాంటి మ్యాక్రోఫేజ్ కణాలు టీ హెల్పర్ సెల్స్, ఇవి రెండు స్వీట్స్ తిన్నాక సప్రెస్ అవుతున్నాయని
అమెరికా వారు, ఆస్ట్రేలియా వారు ఇద్దరు కూడా సంయుక్తంగా కలిసి 17లో నిరూపించారు. అందుకని రక్షించే వ్యవస్థ ఈ 2 మెకానిజంలు సప్రెస్ అవ్వటం అనేది బాగా పంచదారతో చేసిన స్వీట్స్ తిన్నప్పుడు జరుగుతున్నది అనేది తెలిసింది. ఇక 4వది, స్వీట్స్ తింటే మనందరికీ దాహం అనేది కామన్గా వేస్తుంది కదా. మరి దాహం వేసినప్పుడు మనం నీళ్లు తాగుతాం. ఏదో 1 గ్లాసు 2 గ్లాసులు తాగుతాం. బాడీకి ఎక్కువ నీళ్లు త్రాగే అలవాటు జనాలకు లేదు. అంచేత చాలా దాహం వేస్తూ ఉంటుంది. అందుకే అంత నీరు ఎక్కువ డిమాండ్ చేస్తుంది బాడీ. నీరు సరిపడా ఆడవారు ఎక్కువ త్రాగరు, పిల్లలు ఎక్కువ త్రాగరు. మళ్ళీ దాహం వేసిన సమయంలో కూడా ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. నీరు చాలక శ్లేష్మం కూడా చిక్కగా అయిపోతుంది. ఈ చిక్కగా అయిన శ్లేష్మం లంగ్స్లో నుంచి కానీ గాలిగొట్టాల్లోంచి కానీ సరిగా బయటికి రాదనమాట. అది ప్రధానంగా జరిగే నష్టం. అందుకని ఎక్కువసేపు బాగా దగ్గు రావటం, ఇరిటేషన్ ఎక్కువ కలగటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని పూర్వం రోజుల వలె పండగ, పెళ్ళి, శుభకార్యం ఇట్లా అకేషన్గా ఎప్పుడన్నా స్వీట్స్ తింటే నష్టం రాదు. కానీ స్వీట్స్ బాగున్నాయని ప్రతిరోజు ఇంట్లో పెట్టుకుని పిల్లలకు బాగా పెడుతూ మనం అట్లా తీసుకున్నామనుకోండి, బాడీలో రక్షణ వ్యవస్థలో మార్పులు వచ్చేసి చెడ్డ సూక్ష్మజీవులు పెరిగిపోయి బాడీలో మంచి సూక్ష్మజీవులను తగ్గించేసేసి మనకు అనేక రకాలుగా దగ్గు జలుబు రాకపోయినా ఇమ్యూనిటీని మెకానిజం సపరేట్ చేస్తున్నాయి. కాబట్టి ఆలోచించి ఇలాంటి వాటి పట్ల కాస్త కంట్రోల్ పెట్టుకుని పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోగలిగితే మంచిది. మీకు నిజంగా స్వీట్ తినాలనిపిస్తుంటే రోజు ఖర్జూరం పేస్ట్తోనూ, ఖర్జూరం పౌడర్తోనూ, తేనెతోనూ, చెరుకు పానకంతోనూ ఇలాంటి వాటితో కాస్త తయారు చేసుకు తిని చూడండి. వీటి వల్ల చెడ్డ సూక్ష్మజీవులు పెరగవు. ఎందుకంటే ఒరిజినల్ తీపి పదార్థాలు ఇవి, న్యాచురల్ కాబట్టి ఖర్జూరము, తేనె ఇవన్నీ. అందుకని పంచదార బెల్లానికి నష్టాలు ఉంటాయి కానీ దీనికి ఉండదు. కాబట్టి ఇలాంటి మార్పులతో మీరు స్వీట్ చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.